క్రిస్లు ట్రింగ్ ట్రింగ్ చిట్టి సైకిల్ ట్రింగ్ ట్రింగ్. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫన్ విత్ స్వాతి శ్రీనివాస్. నేను మీ స్వాతిని, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మా కృష్ణది బర్త్డే పార్టీ అనమాట. నిన్న యాక్చువల్లీ బర్త్డే, ఇంట్లో పూజ అంతా అయిపోయింది. ఆల్రెడీ వీడియో చూస్తుంటారు అందరూ, పూజ వీడియో, సత్యనారాయణ వ్రతం వీడియో. ఇప్పుడైతే ఈరోజు బర్త్డే పార్టీ అనమాట. లంచ్ ఉంది, అందరూ వస్తున్నారు. బర్త్డే పార్టీ సండే రోజు పెట్టుకున్నాం. బర్త్డే కోసం డెకరేషన్ ఇక్కడ చేస్తున్నారు అందరూ. మా కృష్ణకి ఇంకా రెడీ అవ్వలేదు, స్నానం చేస్తున్నాడు. స్నానం చేసిన తర్వాత రెడీ అవుతారు. మేమైతే ఇక్కడ డెకరేషన్ ఎలా చేస్తున్నాం చూడండి. మేమే చేసుకున్నాం, ఎలా చేసుకున్నాం చూడండి. ఇప్పుడు స్టార్ట్ చేసాం డెకరేషన్. మా కిష్ బాబు హాసాస్ పోసుకుని వచ్చాడు ఇప్పుడే. ఇంకా అందరు రెడీ అవుతారు. సాతు ఏమో స్నానం చేస్తున్నాడు. ఇలా రాత్రి గిఫ్ట్ ప్యాక్ చేశారు, చూపిస్తాను నేను. రిటర్న్ గిఫ్ట్స్ కోసం ఇవన్నీ ప్యాక్ చేశారు. ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్. రాత్రి 2 అయిందంట, వాళ్ళు గిఫ్ట్ ప్యాక్ చేస్తున్నాం. కలర్ కాంబినేషన్ బాగుంది. కష్టపడి ఇంతవరకు వచ్చిన డెకరేషన్ ఇంకా ఉంది. ఆడికి అలవాటే బాగా, అది పట్టుకొని తిరుగుతుంటాడు. ఏటవుతుంది ఈరోజు? హ్యాపీ బర్త్డే క్రిస్ది. డ్రెస్ వేసుకుని రెడీ అవ్వాలి, ఇంక అందరూ వచ్చేస్తారు. వీఆర్ రెడీ. పార్టీ రోజు మార్నింగ్ అనమాట డెకరేషన్ అనేది చేశారు. ఇదేంటి మా అక్క, బావ, మా తమ్ముడు అందరు కలిసి చేశారు డెకరేషన్ అనేది. సింపుల్గా ఇంట్లో చేశాను అనమాట. మేము యాక్చువల్లీ చెప్పిద్దామని చేస్తారు అని అనుకున్నాం. బట్ మా అక్క బావ వద్దు, ఎందుకు చెప్తావు, మేము చేయిస్తాంలే అని అన్నారు. చేస్తామని అన్ని బెలూన్స్ అన్నీ మా బరంపూర్ నుంచి తీసుకొచ్చారనమాట. మా బావాల షాప్ పక్కనే ఉంటారు షాపు, అతని దగ్గర నుంచి అన్ని ఐటమ్స్ తీసుకొచ్చారు. బెలూన్స్ కానీ, బ్యాక్ డ్రాప్ కానీ అన్ని ఐటమ్స్ మా అక్క వచ్చేటప్పుడే తీసుకొచ్చిందనమాట. అన్నీ రెడీ చేసుకొని వాళ్ళే అన్నీ సెట్ చేశారు. మార్నింగ్ లెగిసి అదే పని అనమాట. మా అక్క, బావ, మా తమ్ముడు, మా భాయిక అందరు కలిసి. ఇది వచ్చి కేకు. ఈ కేకే మేము ఆర్డర్ పెట్టాం. ఎలాగ ఆర్డర్ పెట్టాం అలాగే వచ్చింది. ఈ ఫొటోస్ అన్నీ వచ్చి మా క్రిస్ది మంత్లీ వైజ్ ఫొటోస్ తీస్తాను కదా, అవన్నిటికీ కడిగించి పెట్టాను అనమాట బ్యాక్ డ్రాప్లో. చాలా బాగా వచ్చింది. కాకపోతే ఏంటంటే బ్యాక్ డ్రాప్ లైటింగ్ ఎక్కువ పడిపోయింది. దాని తర్వాత ఫైర్ గన్ కూడా తీసుకొచ్చారు మా బావ. దానికి బుల్లెట్స్ వేసి ఫైర్ గన్ పెడదామన్నారు. చేసాము. బట్ అదేంటంటే అవుట్డోర్ షూట్కి అయితే బాగుండు, ఇంట్లో కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయవలసి వచ్చింది. ఎవరైనా ప్లాన్ వేసుకుంటే మాత్రం అవుట్డోర్కి అయితే ప్లాన్ వేసుకోండి. ఇంట్లో అయితే ఇలాంటివి చేయకూడదు, మంచిది కాదు, ప్రాబ్లం అవుతుంది. అది ఫొటోస్ కోసమని కొన్ని చేసాం అనమాట. అలాగా ఫొటోస్ అయితే వచ్చాయి. దాని తర్వాత ముందే మేము కొన్ని ఫొటోస్ అన్నీ తీసుకున్నాం అందరివి. దాని తర్వాత కేక్ కటింగ్ టైంలో విజయ్ పెడతారని. ఇదైతే ఇప్పుడు స్టార్ట్ అయింది కేక్ కటింగ్. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు.
ఒకసారి చూడండి ఒకసారి చిన్నో తినిపించండి. వెళ్ళినప్పుడు వద్దు బలవంతం చేయకండి, మన తర్వాత ఇబ్బంది పడేస్తారు కేక్ కటింగ్ అన్నీ అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అందరితో పాటు. మళ్ళీ కిందన లంచ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. చాలా తక్కువ మందికి పిలిచాం, ఎక్కువ మంది ఎవరు రాలేదు. ఎందుకంటే ఇది ఇక్కడ మాకు ఎవరు లేరు కదా, అందరూ బరంపూర్లో ఉన్నారు. బరంపూర్ నుంచి అందరికీ పెళ్ళలేదు, అందుకే ఎక్కువ మందికి. ఎంతమంది వచ్చారో అంతమందితోనే చేసాం. ఇక్కడ మా ఇంట్లో స్పేస్ ఉందన్నమాట, కిందే లంచ్ అనేది పెట్టాం. క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చి, ఆ రోజు సండే కదా అందుకని నేను నాన్ వెజ్ పెట్టాము. నాన్ వెజ్ పెడితే అందరూ తింటారు కదా అనుకుని, సండే రోజు అయితే అందరూ సెలవులు ఉంటే అందరు రావచ్చు. సాటర్డే మేము సత్యనారాయణ వ్రతం చేసుకున్నాం కదా, నెక్స్ట్ డే పార్టీ అనేది పెట్టుకున్నాం. మా ఆఫీస్లో వాళ్ళకి, మా వీధిలో వాళ్ళు, అలాగే దగ్గర రిలేటివ్స్ అనమాట. చాలా తక్కువ మందికే పిలిచాం. ఎంతమంది పిలిచాం వచ్చారు, చాలామంది రాలేదు ఇంకెంతమంది. ఇది వచ్చి లంచ్ అనమాట. అదే ఐటమ్స్ వచ్చి డబల్ కా మీఠా, అలాగే వెజ్ బిర్యానీ, రాయితా, చికెన్ కర్రీ, ఫిష్ ఫ్రై, పన్నీర్ కర్రీ, అలాగే గోబీ చిల్లీ, చిప్స్, పెరుగు, సాంబారి, రైస్, నెక్స్ట్ వచ్చి ఐస్ క్రీము, కేక్ అనమాట. ఫుడ్ అయితే అంతా బాగుంది అన్నారు, అందరికీ నచ్చింది. ఫుడ్ బాగా చేశారు అని అన్నారు. ఐటమ్స్ అన్నీ కూడా బాగున్నాయి, అందరూ తిన్నారు. చాలామంది రాలేదు, మేము అనుకున్న దానికన్నా తక్కువ వచ్చారు. ఎందుకంటే హాలిడేస్ కదా, సమ్మర్ హాలిడేస్కి కొంతమంది అయితే వెళ్ళిపోయారు వాళ్ళ ఊరికి, అందుకని రాలేకపోయారు. ఇంకా ఎండల కోసం అని కొంతమంది అయితే రాలేదు. మేము చేసిన దానికన్నా ఒక 80% వచ్చారు, ఒక 20% అయితే రాలేదు. ఇది అనమాట ఎంట్రన్స్. మా ఇంటి దగ్గరే సలార్లో పెట్టాం, స్పేస్ ఉంది కదా అని, సరిపోతుందని, తక్కువ మంది కాబట్టి అయిపోయింది. ఎక్కువ ఉంటే మేము బయట ఎక్కడ తీద్దాం అనుకున్నాం, తక్కువ మందికి సరిపోతుందిలే అనుకుని ఇంటి దగ్గర అయితే పెట్టాం. బాగా అయింది. వైజాగ్లో ఉన్న వాళ్ళందరూ వచ్చారు, ఊరి నుంచి అయితే మా అత్తయ్య వాళ్ళందరూ వచ్చారు, మా చిన్న అత్తయ్య వాళ్ళందరూ వచ్చారు. ఇది వచ్చి మా ఫ్యామిలీ, అంటే మా మమ్మీ ఫ్యామిలీ అందరం కలిసి. ఫంక్షన్ అంతా కంప్లీట్ అయిపోయి హ్యాపీగా అందరు టీలు అన్నీ తాగుతున్నారు చూడండి. ఇక్కడేమో వచ్చిన గిఫ్ట్ ప్యాకింగ్ చేసేస్తున్నారు. సైకిల్ అది కూడా ఇప్పియండి, ఇంకో సైకిల్ కూడా 2 ఇప్పించి 2 ఫిట్ చేసేయండి. ఏది పెద్దది అది ఉంచేద్దామా చంద్ర. కృష్ణ బాబు అలిసిపోయి బొజ్జుపోయాడు. పిచ్చు అలిసిపోయాడు. ఒక సైకిల్ కోసం ఒక మినీ యుద్ధం జరుగుతుంది ఇక్కడ. సైకిల్ ఫిట్టింగ్ అన్నమాట ఇక్కడ. ట్రింగ్ 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 చిట్టి సైకిల్.
చిచ్చు కిచ్చు తినుకొని చూడు. ఆ సైకిల్లో కూడా కొంచెం కూర్చోబెట్టండి. పర్లే ఏంటి ఆవుడు. ట్రింగ్ ట్రింగ్ చిట్టి సైకిల్. 2 సైకిల్ గిఫ్ట్గా వచ్చాయి. ఒకటి వచ్చి మా అన్నయ్య ఇచ్చారు, ఇంకొకటి మా అత్తయ్య ఇచ్చారు అనమాట. ఆ 2 సైకిల్స్కి ఓపెన్ చేసి ఫిట్టింగ్ కూడా చేశారు. ఇద్దరు అందంలో ఆ రోజు ఈవినింగే సైకిల్ తొక్కిసి మరీ ఆడేసుకున్నారు. చూస్తున్నారు కదా మా క్రిస్ ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు సైకిల్లో కూర్చొని. సాత్విక్ కూడా ఆడుకున్నాడు అనమాట సైకిల్ పట్టుకొని. ఇద్దరు దెబ్బలాడేసుకుంటున్నారు. ఒక సైకిల్కి నాదంటే నాది అనుకొని బాగా ఎంజాయ్ చేసాం. బర్త్డే పార్టీ కూడా బాగా జరిగింది. అందరూ చుట్టాలు వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మా అత్తయ్యలు నైట్కి వెళ్ళిపోయారు అనమాట. చెన్నై అత్తయ్యలు కూడా వెళ్ళిపోయారు నైట్కి. మా అక్కలు ఒక్కలే ఉన్నారు. వాళ్ళు 10 days ఉండి వెళ్తారనమాట. బర్త్డే ఫంక్షన్ అయితే ఇలాగ మాకు బాగా జరిగింది. ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మా క్రిస్ బర్త్డే పార్టీ ఎలాగుందో కామెంట్ చేసి చెప్పండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు.